జీవన భ్రమణం 5వ భాగం. కాలచక్రం గిర్రున తిరిగింది. మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పరీక్షలు జరిగిన ఆ వారం రోజులు అనురాధ, దేవానందులకు ఒక్క మారైనా కలుసుకొని మాట్లాడుటకు వీలు చిక్కనే లేదు. వారిరువురు రాత్రులందు చాలా కష్టపడి స్టడీ చేసి పగలు విరామం లేకుండా పరీక్షలు రాయుటకు సరిపోయింది. ఆ వారం రోజులు మెడికల్ కాలేజీ స్టూడెంట్సు రాత్రులందు నిద్రాదేవికి దూరమయ్యారు. వారు చదివిన దానికి ఫలితం ఆ ఆఖరి పరీక్షలే తెలుపుతాయి. అందుకే వారలా కష్టించి నిద్రకు స్వస్తి చెప్పి పట్టుదలతో చదవనారంభించారు. రోజు తర్వాత రోజు గడిచిపోయింది. వారం దినములు పరీక్షలతోనే గడిచిపోయాయి. తమ కష్టాలు తీరాయి అన్నట్లుగా ఆ కాలేజీ స్టూడెంట్స్ అంతా ఆఖరి రోజు రాత్రి తామంతా వేడిపోతున్నందుకు విందు ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి వినోద ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ మురళీరావు గారి అనుమతితో ఆనాటి విందుకు మెజిస్ట్రేట్ జయరామరావు గారిని, అతని సతీమణి మంజులాదేవి గారిని కూడా ఆహ్వానించారు కాలేజీ స్టూడెంట్సు. రిటైర్డ్ మెజిస్ట్రేట్ వాసుదేవరావు గారు కూడా ఆహ్వానింపబడ్డారు. ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గారు కూడా వారి ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చాడు. వారంతా అల్పాహారములను ఆరగించిన తదనంతరం వారి కళాశాలను గూర్చి, వారి స్టూడెంట్స్ను గూర్చి కొంత చెప్పాడు ప్రిన్సిపాల్ మురళీధర్రావు. ఆ తదనంతరం మెజిస్ట్రేటు జయరాం గారు, రిటైర్డ్ మెజిస్ట్రేట్ వాసుదేవరావు గారు, ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గారు తమ సంతోషాన్ని వెల్లడి చేస్తూ కళాశాల అభివృద్ధిని గూర్చి వక్కాణించారు. కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది కొన్ని వినోద ప్రదర్శనలు ఇచ్చారు. చిట్ట చివరకు దేవానంద్, అనురాధల ప్రేమ నెరింగిన కాలేజీ తోటి విద్యార్థులు ఇదివరలోనే తయారు చేసుకున్న నాటకమునొకదాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో యువతీ యువకులు మనసారా ప్రేమించుకున్నను వారి తల్లిదండ్రులు వారి ఇష్టములకు వ్యతిరేకముగా వారి వివాహములను చేస్తారు. దానికి ఫలితంగా వారిరువురి దాంపత్యంలో వారేమాత్రం సుఖమును అనుభవించలేకపోయారు. మనసు ఒక చోట ఉంటే మనువు ఒక చోట అనే సామెతను వారు కనుల ముందు ప్రదర్శించారు. ఇష్టం లేకుండా పరిణయమాడిన ఆమె భర్త ఆమెను సరిగ్గా చూడలేదు. తన ఇష్టం వచ్చినట్లు ఆమెను తూలనాడతాడు. అందుకు ఆమె ఎంతో పరితపిస్తుంది. తను మనసారా ప్రేమించిన దానిని కాదని తన తల్లిదండ్రులు ఆమెను మరొకనికి ఇచ్చినందువల్ల ఆమె హృదయం ఎంతో శోకభరితమైపోతుంది. ఆమెను అతనెంతో ఇష్టపెడతాడు. కానీ మారు వివాహం వల్ల భార్యను ఎంతో కష్టపెడతాడు. ఆమె దరికి వచ్చిన కాలదంతాడు, చీదరించుకుంటాడు. అదే ప్రేమించిన వాడైతే అలా చేస్తాడా? ఏనాటికి చెయ్యడు అనే సారాంశాన్ని వారానాడు చూపించారా నాటకంలో. చివరికి అతను పెట్టే బాధలు భరించలేక ప్రాణత్యాగాన్ని కూడా చేస్తుంది ఆ నాటకంలోని కథానాయకురాలు. అది చాలా ఘోరం. అది గాంచిన వారి హృదయాలన్నీ ద్రవరూపం దాల్చాయి. రాత్రి 12 గంటలకు ఆనాటి కార్యక్రమం ముగిసింది. ఎవరింట్లకి వాళ్ళు తరలారు. ఆ నాటకమును ప్రత్యేకంగా దేవానంద్, అనురాధల ప్రేమగాథ తెలుసుకునే వారి స్నేహితులే అలాంటి నాటకమునొక దానిని తయారు చేసి అలాంటి తల్లిదండ్రులకు జ్ఞానోదయం కావాలనే అలా ప్రదర్శించారు ఉద్దేశపూర్వకంగా. ఆ నాటకమును గాంచి వచ్చిన మెజిస్ట్రేట్ జయరామరావు గారికి, అతని భార్య మంజులాదేవి గారికి నిద్ర పట్టలేదు. ఒకవేళ తన కూతురు అనురాధ పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని వారి హృదయాలు రెండూ ఉడికిపోయాయి. వారిరువురికి ముచ్చెముటలు పోశాయి. ఎంత మర్చిపోదామన్ననో మరపు రాకున్నది వారు గాంచిన నాటకం. వారిలో మార్పు రావాలనే అనురాధ, దేవానందుల స్నేహితులు అలాంటి నాటకాన్ని మంచి నైపుణ్యంతో తయారు చేసి స్టేజిపై వారి ముందే ప్రదర్శించారు. ఆ నాటకంతో వారి మనసులో తుఫాను చెలరేగింది. తన కూతురుకు జరగబోయే సంఘటన వారి ముందు కనపడుతోంది సినిమా రీలులా. మంజులాదేవికి మర్చిపోదామన్ననో మరపు రావడం లేదు ఆనాటి నాటకం. ఆ ఆలోచనలతోనే వారికి ఆ రాత్రి గడిచిపోయింది. మంజులాదేవి గారికి ఆ నాటకం బాగా గుణపాఠం నేర్పినట్లుగానే కనిపించింది. ఆమె హృదయం కొంచెం మారినట్లుగా కనిపించింది అనురాధకు. అయినా తన నిశ్చయాన్ని బయటికి తెలపడం లేదు అంత తేలిగ్గా. ఆమె లోలోన ఆలోచిస్తూ మదనపడసాగింది. అలా కొన్ని నెలలు దొర్లుకుపోయాయి. కాలచక్రం తన విధి ప్రకారం గిర్రున తిరుగుతూనే ఉంది. మంజులాదేవి అలా ఆలోచిస్తూనే ఉంది. ఆ విషయాన్ని అంత తేలిగ్గా తేల్చి చెప్పడం లేదు. ప్రేయసి ప్రియులు అప్పుడప్పుడు కలుసుకొని మనసు తీరా ముచ్చటించుకొనుచు కాలాన్ని అలాగే గడిపివేయుచున్నారు. అంతకన్నా మరేం చేయగలరు ఆ అభాగ్యులు? తమ ప్రేమ ఫలించే ఆ శుభ సమయం ఎప్పుడా అని వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒకనాడు అనురాధ, దేవానంద్లు కృష్ణా బ్యారేజ్ వద్ద కూర్చొని ముచ్చటించుకుంటున్నారు మనోల్లాసంగా. దేవ్, పొద్దస్తమానం నిన్నెప్పుడు కలుసుకోవాలా,
నీ ప్రణయ సన్నిధిని ఎప్పుడు చేరుకోవాలా అని నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది. ఎందుకో చెప్పవు? అనురాధ దేవానంద్ను చేరాలని తన మనసు ఎందుకు అంత ఆరాటపడుతుందో అర్థం కాక అడిగింది అమాయకంగా. ఆమె అతని తొడలపై పడుకుంది ప్రేమగా. ఆమె చేతిపై తన చేతిని వేసి నిమురుతూ అతడు మైమర్చిపోతున్నాడు. అనురాగం ఉన్న చోటనే మనసు పరిగెత్తుతుంది. మనసున్న చోటికే మనిషి పరిగెత్తుతాడు. అలాగే నువ్వు నీ మనసున్న చోటికి అనురాగాన్ని ఆపలేక పరిగెత్తుకుని వస్తావు. అది నీలోని అనురాగ మహిమ అంతే. అనురాధకు అర్థం కాని సమాధానాన్ని దేవానంద్ అందించాడు. అనురాగం అంత శక్తి కలిగిందా? దాని శక్తి అంతా ఇంత అని చెప్పలేం. అనురాగ ప్రభావం పడినవారు దేనినైనా చేయుటకు వెనుకంజ వేయరు. చింతామణిపై అమితమైన అనురాగం కలిగిన బిల్వమంగళుడు తన భార్య పాదములు పట్టి బ్రతిమాలుకొని చింతామణి వద్దకెళ్ళొద్దని ఎంత వారించినా విన్నాడా? చివరికతని భార్య శవాన్నే కాలవపై తెప్పవలే ఉపయోగించుకొని కుంభవర్షంలో ఆ కాల్వను దాటి చెట్టుపై వేలాడుచున్న నల్ల తాచునే తాడుగా భావించి దానిని ఆధారం చేసుకుని ప్రహరీ గోడ దాటి చింతామణి పొందుకోరి ప్రేమానురాగంతో ఉరకలేదా? అదంతా అనురాగ మహిమేగా. అనురాగం ఉన్నవారికి మరో ఆలోచన ఉండదు. వాళ్లకు మరో ప్రపంచంతో పనే ఉండదు. వారెప్పుడూ ప్రేమ ప్రపంచంలోనే విహరిస్తారు. అందుకే నువ్వు నన్ను చేరాలని తాపత్రయపడతావు. నేను నిన్ను కలుసుకుని ముచ్చట తీరా ముచ్చటించాలని మురిసిపోతాను. దేవానంద్ అనురాగ మహిమను గూర్చి అనురాధకు విడమర్చి చెప్పాడు ఉపమానాలతో. దేవ్, నువ్వు చక్కగా మాట్లాడతావు. నీలో కవితా శక్తి కూడా ఉంది. ఏమైనా రచించండి. మీ రచనలను నేనెంతో ఆసక్తితో చదవాలనుకుంటున్నాను. దయచేసి ఒక నవల రాయండి ప్లీజ్. అనురాధ దేవానంద్ ఒక నవల రాయమని బ్రతిమాలుకుంది. అలాగే దేవిగారు రాయమని ఆజ్ఞయిస్తే రాయకుండా ఉండగలనా? తప్పకుండా రాస్తాను. దేవానంద్ నవలను రాస్తానని మాట ఇచ్చాడు. ఏం నవల రాస్తారండి? కథా సారాంశం సంక్షిప్తంగా చెబుతారా? వినాలనుంది. ఇంకా ఏ కథ ఎందుకు రాస్తానో, మన కథే రాస్తాను. మన కథ వ్రాయాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. ఏం నీకు నచ్చదా? ఎందుకు నచ్చదు? మన కథే రాయండి. మీరేది రాసినా నాకు బాగుగానే ఉంటుంది. రాయండి. అలాగే రాస్తాను. కానీ మీ ఇంట్లో మీ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఆమె తత్వం ఏమైనా మారినట్లుందా? చాలా వరకు మారినట్లుగానే నాకు కనపడుతోంది. కానీ అంత తేలిగ్గా మన పెండ్లికి ఇష్టపడదనే నేను భావిస్తున్నాను. ఈ మధ్య దూరపు బంధువు ఒకడొచ్చి అమ్మాయి బాగా ఉంది, మా అబ్బాయికి ఇవ్వండి, లక్షణంగా చూసుకుంటాం, మా ఆస్తిపాస్తులు గౌరవ మర్యాదలు మీరెరగనివా అంటూ మా అమ్మకు హితోపదేశం చేయడం మొదలుపెట్టాడు. మా అమ్మ నన్ను మంచి మాటలతో నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, మంచి ఆస్తిపాస్తులు గల కుటుంబం. నీ ఇష్టం ఏదో ఒకటి చెప్పు, చేసుకుంటావా లేదా? క్షణంలో ఖాయం చేస్తాను. అవును, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండమ్మా. ఇప్పుడే నా పెండ్లి గురించి ఏ నిశ్చయాన్ని అంత తొందరగా చెప్పలేనంటూ ప్రస్తుతానికి తప్పించుకున్నాను. మంచి తెలివైన మాట మాట్లాడావు. సమయానుకూలంగా మీ అమ్మ మనసు ఉగ్రరూపం దాల్చకుండా అంటూ పకపక నవ్వాడు దేవానంద్. అనురాధ కూడా దేవానంద్ నవ్వుకు తన నవ్వు జోడించింది. నవ్వుతూనే ఇరువురు అక్కడి నుంచి లేచారు. ఇసుకలో కొంత దూరం పరిగెత్తి కృష్ణ ఒడ్డున దూరంగా ఉన్న క్యాట్లాగ్ కారును సమీపించారు. ప్రియురాలి భుజంపై ఎడమ చేతిని పెట్టి కుడి హస్తంతో స్టీరింగ్ను పట్టాడు దేవానంద్. క్యాట్లాగ్ కారు పరుగు తీసింది. అప్పటికే సంధ్యా సమయం కాజొచ్చింది. సంధ్యారుణ కిరణాలు ఎర్రని రూపుదాల్చి కృష్ణానదిపై ప్రసరించాయి. కృష్ణానది ఎర్రని కాంతితో ప్రకాశించింది. కారులో వెళ్లే ప్రేమికుల జంటను కనులారా గాంచింది. మంజుల, ఇదిగో ఈ పేపర్ చూసావా అంటూ జయరాంరావు గారు ఆతృతగా భార్య మంజులాదేవితో అన్నారు. ఏమిటండి అంత ఆత్రంగా మాట్లాడుతున్నారు? అది రోజు చూస్తున్న పేపరేగా. ఏదో విశేషాలుంటాయి, అంత మాత్రానికి అంత ఆర్భాట పడతారేమిటండి? ఓసిని, తెలివి తెల్లారిపోయినట్లే ఉంది. అది కాదే, ఈవేళ ఎంబీబీఎస్ రిజల్ట్స్ పడ్డాయి పేపర్లో, అందుకే. జయరాంరావు గారు సంతోషాన్ని పట్టలేకపోతూ అన్నారు. అలాగా, అయితే ఇలా ఇవ్వండి, మన అమ్మాయి నంబర్ ఉందో లేదో చూస్తాను. మంజులాదేవి పేపర్ లాక్కుంది జయరాంరావు గారి చేతి నుండి ఎంతో ఆసక్తితో. ఎక్కడండి? మన అమ్మాయి నంబర్ కనబడదేం? ఎక్కడో చూస్తే ఎందుకు కనబడుతుంది? ఫస్ట్ క్లాస్లో చూడు. కాలేజీ మొత్తంలో మన అమ్మాయి మరియు దేవానంద్ ఫస్ట్. నేను అప్పుడే చెప్పలా? వాళ్ళిద్దరూ అమోఘమైన తెలివితేటలు కలవారని. నాకు తెలుసు వాళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్ సంపాదిస్తారని.
జయరాంరావు గారు సంతోషాన్ని పట్టలేకపోయారు. వాడి ముఖం, వాడినేదో పొగిడేస్తున్నావు కానీ మన అమ్మాయి మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలే, కూతురు కన్నా తెలివైనవాడా ఏం అంత మురిసిపోతున్నారు? మంజులాదేవి రుసరుసలాడింది. జయరాంరావు గారు దేవానంద్ను కూడా అనురాధతో కలిసి పొగిడినందుకు అలా అంటావెందుకే? దేవానంద్ మాత్రం మన కూతురుకు తీసిపోయాడా? అతను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాడుగా, అందుకే అతన్ని అభినందిస్తున్నాను. దానికే నీకెందుకంత ఈర్ష్య? అదిగో ఆ మాటలే అనొద్దన్నాను. ఏం నేనంత ఓర్వలేని దాననా ఈర్ష్య పడటానికి? మీరే అలా అంటే ఇంక లోకులు ఏమంటారు? మీరు కాదు నన్ను చులకం చేసేది నలుగురిలో. మీ దృష్టిలో నేనంత నీచురాలిగా కనబడుతున్నానా? మంజులాదేవికి కోపం రయ్యమని వచ్చేసింది. అదిగో అప్పుడే మొదలుపెట్టింది శోకగీతిక. ఏ మాటన్నా ఏడ్చి చేస్తావెందుకే? నిన్నంటే అంత బాధపడతావు. ఇతరులను అనే ముందు ఏవైనా ఆలోచిస్తావా? నీ వలనే అందరూ బాధపడతారని తలంచనైనా తలంచవేం? ఏం ఎవరినేమన్నాను? మరీ అంత ఒత్తి పలుకుతున్నారు? మంజులాదేవి కోపంగా అడిగింది జయరాంరావు గారిని. ఏమనాలి? మొన్న ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గారి ముందు నేను సంతోషానికి మన అమ్మాయిని దేవానంద్కు సంకల్పించాను అని అనగానే నీ సొమ్మంతా పోయినట్లుగా వారి ముఖం ముందే వారేమైనా కష్టపడతారేమో అని భావించకుండా ఏమేమో నోటికి వచ్చినట్లు వదిలేసావుగా. నీ మాటలు రాకెట్లా రయ్యమని దూసుకొని పోయి వారి మనస్సులను బాధించగలవని ఏమైనా ఆలోచించావా? ఆ ఆలోచన నీకుంటే అలా ఎందుకు మాట్లాడతావు? జయరాంరావు గారి భార్య ప్రవర్తనను బయలుపరిచి చెప్పాడు ఆమెతోనే. బ్రతిక చెడిన వాడికి మన అమ్మాయిని ఇవ్వాలనే మీరు సంకల్పించారన్నమాట. అందుకే మీరలా పక్షపాతంలా మాట్లాడుతున్నారు. మీరు మీ బిడ్డ ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అందుకే మీరు నన్ను చిన్నచూపు చూసి మాట్లాడుతున్నారు. ఏం చేస్తాను అంతే అనండి. మంజులాదేవి ముఖం మార్చి అక్కడి నుండి గిర్రున వెనుదిరిగిపోయింది. వెళ్తున్న భార్య వైపు జయరాంరావు గారు తీక్షణంగా చూశారు. అను ఇన్నాళ్ళు కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. ఇరువురం ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం. కానీ దేవానంద్ మధ్యలోనే వాక్యాన్ని ఆపాడు. కానీ ఏమిటి దేవ్, ఏమిటి నువ్వు చెప్పదలుచుకుంది? ఏముంది, విద్యలో కృతార్థులమయ్యాం గొప్పగానే, కానీ జీవితంలో ఇంకా ఉత్తీర్ణులం కాలేదనే నా విచారం. ఎలాగో మన పెండ్లి మీ అమ్మ జరగనీయదు. ఇంకా ఉద్యోగంలోనైనా వెళ్దామని తలంచాను. మీ వెంటే నేను వస్తా. నువ్వెలా వస్తావు? మన ఇరువురికి ఆ అదృష్టం లేదు కదాను. ఎందుకు లేదండి? మనసారా ప్రేమించుకున్న మనుషులు దూరమై మనగలవా? పెళ్ళైతేనే మనం దగ్గరవగలమా? నువ్వెక్కడ ఉద్యోగం చేస్తే నేను అక్కడే ఉద్యోగం చేస్తాను. నీ వద్ద ఉంటే నా మనసు సంతృప్తి చెందుతుంది. దేవానంద్ వెనక నుండి వచ్చి అతని భుజంపై గడ్డమాంచి అంది అనురాధ. అయితే నువ్వు ఉద్యోగం చేస్తావాను? నీకేం కోటీశ్వరరాలవు, మీ అమ్మ నిన్ను ఉద్యోగం చేయనిస్తుందా? నిన్నెడబాసి నీ తల్లిదండ్రులు జీవించగలరా? అయితే కావచ్చు. నా ప్రేమ పరిపక్వ మగు వరకు ఎవరేమైనా విచారించను. ఏది ఏమైనా మీరెక్కడైతే నేను అక్కడే. అది మాత్రం నా నిశ్చయం. అదెప్పటికీ మారదు. అలా అయితే నువ్వు ఉద్యోగానికి దరఖాస్తు పెడతానంటావు అంతేనని తలాడించింది అనురాధ దేవానందుని చూస్తూ. జీవన భ్రమణం కాలానుగుణ్యంగా మారింది. అనుకున్నట్లుగానే దేవానంద్ ట్రైనింగ్ కూడా పొంది మెడ్రాస్ గవర్నమెంట్ హాస్పిటల్ యందు MBBS డాక్టర్గా ఆర్డర్ పొంది డాక్టర్ వృత్తిలో నిమగ్నమయ్యాడు. అతని వెనువెంటనే అనురాధ కూడా అతను పొందినప్పుడే ట్రైనింగ్ను కూడా పొంది మెడ్రాస్ లేడీ హాస్పిటల్లో లేడీ డాక్టర్గా స్థానం సంపాదించింది మిక్కిలి పట్టుదలతో. వారిరువురు రోగులకు ఎంతో సేవ చేయుచు, ఎంతో శ్రద్ధతో తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించుచు మంచి పేరు ఆర్జించారు. కొత్తలోనే లేడీ డాక్టర్ అనురాధ అనినా, MBBS డాక్టర్ దేవానంద్ అన్న మెడ్రాస్లో అమితమైన కీర్తిని ఆర్జించారు. వారంటే అక్కడ ప్రేమాభిమానాలు, గౌరవ ప్రపత్తులు ఉన్నాయి. అలాంటి మంచి పేరును కష్టపడి సాధించారు. కొద్ది కాలంలోనే వారెన్నో ప్రాణములను సంరక్షించారు. డాక్టర్గా నిస్వార్థ సేవా తత్పరులు అన్న పేరును సాధించారు. కొంతకాలమైన పిదప అనురాధకు విజయవాడ నుండి ఒక లెటర్ వచ్చింది. ఆమె విరామ కాలంలో ఇంటి వద్ద ఆ లెటర్ను విప్పి చదవనారంభించింది. అమ్మా అను, బాగున్నావా? నువ్వెలా ఉన్నావో అని నా మనసు ఆరాటపడుచున్నది. యుక్త వయసులోనున్న ఒక్కగానొక్క కూతురివని, కోటీశ్వరరాలవు, నీకేం కర్మమ్మా ఉద్యోగం? నీకెందుకమ్మా అంటే వినకుండా పట్టుబట్టి సాధించావు. సుఖంగా వివాహం చేసుకుని హాయిగా సంసారం చెయ్యక ఇదేం కర్మమ్మా నీకు?
నా మాట విని ఉద్యోగానికి రిజైన్ ఇచ్చిరా, నిక్షేపం లాంటి సంబంధాన్ని వెతికి తెచ్చి చేస్తాను. అమ్మ పట్టుదల నీకు తెలియందా? సుఖపడు, నేను మీ తండ్రి ఎంతో సంతోషిస్తాం. నిన్ను కన్నందుకు మా కలలు ఫలిస్తాయి. నువ్వు సంసారం చేస్తూ ఆనందంగా ఉంటే ఆనందించాలని ఉందమ్మా. నా కోరిక తీరుస్తావు కదూ? వెంటనే ఉత్తరం రాయి. ఇక్కడ మీ నాన్న ప్రతిరోజు అనుక్షణం నీ నామాన్నే ఉచ్చరిస్తాడు. నిద్రాదేవి కౌగిలిలో మేనులపై మరిచి ఉన్నప్పుడు కూడా నీ నామోచ్చరణమే తప్ప అన్యంబు రాదు వారి నోటి నుండి. మమ్ము మర్చిపోయి ఉండవనుకుంటాను. ఇంక ఉంటా. ఇట్లు మీ అమ్మ మంజులాదేవి. ఆ లెటర్ను చూసినంతసేపు దానిపై తన అమ్మనే చూసింది అనురాధ. అమ్మకు తనపై ప్రేమ, కానీ ఏం లాభం? తన ప్రేమను అర్థం చేసుకోలేదు. హృదయాన్ని అర్పించి తనెంత బాధపడేది అమ్మ గుర్తించలేదు. అందుకే అమ్మపై తనకు తీరని కోపం. ఆ కోపంతోనే వెంటనే లెటర్ రాసింది అమ్మకు. అమ్మా, నేను క్షేమం, మీ క్షేమములు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఇక్కడే జీవనయాత్రను కొనసాగిద్దామనుకున్నాను. నాకేమమ్మా, నేనెలా ఉన్నానో అని మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? బిడ్డ సౌఖ్యం కోరేదానివైతే నా ఇష్టం వచ్చినట్లే నా వివాహం జరగనీయాల్సి ఉందువు. కానీ నా సౌఖ్యం నువ్వు ఆశించలేదు. ఈ మాట మీకు బాధ కలిగించవచ్చు. అమ్మా, ఏ మాటన్నా మీ మనసు బాధాపూరితమవుతుంది, అది నాకు తెలుసు. అయినా మీరు నాకు తీరని కష్టమే చేశారమ్మా, తీరని నష్టం చేశారు. మనసారా ప్రేమించిన మగువ పడే బాధ మీకు తెలియదమ్మా, మీకు తెలియదు. దేవానందు పెండ్లాడితే నా ప్రాణాన్ని తీసుకుంటానని అన్నావు. నా పెండ్లి కొరకు మీ అమూల్యమైన ప్రాణాలను నేనెందుకు తీయాలి? ఆ పాపం నాకెందుకు? అందుకనే నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదమ్మా. మీరింక హాయిగా ఉండొచ్చు. నేను ఇక్కడ ఆనందంగానే గడుపుతున్నాను. రోగులకు సేవ చేస్తే మాధవుణ్ణి సేవించినట్లుగానే అవుతుంది. ఆ పుణ్యమైన దక్కుతుందని సంతోషిస్తూ కాలం గడుపుతున్నాను. ఇట్లు మీ కూతురు అనురాధ. పోస్ట్ మాస్టర్ ఇచ్చిన కవర్ను విప్పి చదివింది మంజులాదేవి. ఆమె హృదయం ఎందుకో బాధాపూరితమైంది. హృదయంలోని సముద్ర ఘోష మూత పెట్టింది. ఆమెకు తెలియకుండానే చేతిలోని కాగితం అలానే ఉంది. నిర్జీవ శిల్పం వలె అలాగే నిల్చుండిపోయింది. డాక్టర్ గారు, వెరీ సీరియస్ కేస్, త్వరగా రావాలి. నర్సు త్వరగా వచ్చింది దేవానంద్ ఉన్న ఆఫీస్ రూమ్లోకి. అలాగా, ఎక్కడా అంటూ దేవానంద్ కుర్చీపై నుండి లేచాడు ఆదుర్దాగా. రండి చూపిస్తాను అంటూ నర్సు ముందుకు దారి తీసింది. బెడ్పై ఒకతను తేలకళ్ళు వేశాడు. అతన్ని చూస్తే నాకే భయం వేసింది. అది ఇప్పుడే వచ్చిన కొత్త కేసు అండి, నర్స్ అంది డాక్టర్ దేవానంద్తో. అలాగా, అయితే త్వరగా నడు అంటూ పెద్ద పెద్ద అంగలు వేశాడు డాక్టర్ దేవానంద్. డాక్టర్, నా కుమారుణ్ణి బ్రతికించండి, మీకు పుణ్యం ఉంటుంది. బెడ్ వద్ద ఉన్న ఒకతను డాక్టర్ దేవానందుని చూస్తూనే అన్నాడు దుఃఖాశ్రువులు తుడుచుకుంటూ. ఏం పర్వాలేదు, ఏమైంది అతనికి? అతని ముఖం పాలిపోయి ఉంది. పోల్చుకోవడానికి కూడా వీలు లేదు. డాక్టర్ దేవానంద్ అతని ముఖాన్ని పరీక్షించి చూశాడు. ఏమిటిలా నల్లగా ఉంది ఇతని ముఖం? డాక్టర్ దేవానంద్ ప్రశ్నించాడు అతన్ని. ప్రాణప్రదంగా ప్రేమించి పరిణయమాడిన భార్య అకస్మాత్తుగా కాలం చేసింది. ఆ బాధలో ఎంత చెప్పినా వినకుండా ప్రాణత్యాగం చెయ్యబోని ఏదో అఘాయిత్యం చేశాడు. అక్కడికి లేడీ డాక్టర్ అనురాధ విశ్వప్రయత్నం చేసింది. ఫలించినందుకు వారు కూడా ఎంతో విచారించారు. అయినా విధివ్రాలు తప్పించలేం కదండి డాక్టర్ గారు. ఇప్పుడే వచ్చి రావడం తోడనే ఆ ఘోరాతి ఘోరమైన వార్తని విని నా కుమారుడిలా చేశాడు. అత్తవారింటి వద్ద నా కుమారుడిలా మారిపోవలసి వచ్చినందుకు నేనెంతో బాధపడుచున్నాను. డాక్టర్ గారు, నా కుమారుణ్ణి బ్రతికించండి, ఎలాగైనా మీకు పుణ్యం ఉంటుందంటూ అతను దేవానంద్ కాళ్లపై పడబోయాడు. ఆగండి, మరేం పర్వాలేదు, మీ అబ్బాయి ప్రాణానికి నా ప్రాణం. దేవానంద్ అతనికి ధైర్యం చెప్పాడు. నర్స్, నా మెడిసిన్ బాక్స్ ఆఫీస్లో ఉంది, త్వరగా తీసుకురా. నర్సు పరిగెత్తింది ఆఫీస్కు. ఏ ఊరండి మీది? తెనాలి. తెనాలా? మీ పేరేమిటి? డాక్టర్ దేవానంద్ ఆశ్చర్యంగా అడిగాడు అతన్ని. నా పేరు విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు గారా? అంటే సంగీత విద్వాన్ మీరేనా? డాక్టర్ దేవానంద్ మరికొంత ఆశ్చర్యంగా అడిగాడు అతన్ని. అవును, నేనే. ఎందుకండి? విశ్వేశ్వరరావు గారు అయోమయంగా అడిగాడు. అయితే నీ కుమారుని పేరు దయానంద్. దయానందా? దేవానంద్ కనుబొమ్మలు పైకి లేచాయి. కనులు పెద్దవిగా చేసి చూశాడు భయభ్రాంతుడై. అసలే తొందరపడుచున్న దేవానంద్ను ఈ వార్త మరింత కలవరపరిచింది. అతని నేత్రములలో భయాందోళనలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. అతని హృదయం కంపించిపోయింది. దయానందు? డాక్టర్ దేవానంద్ దయానంద్ను కదిలిస్తూ అన్నాడు. దయానంద్ ముఖం అప్పటికింకా నల్లగా మాడిపోయి ఉంది. డాక్టర్ దేవానంద్కు వణుకు పుట్టింది. నర్స్ అన్నాడు పెద్దగా. హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించిందా పిలుపుకు. వస్తున్నానండి అంటూ నర్సు పరుగున వచ్చింది.
మెడిసిన్ బాక్స్ అందించింది. తొందరగా బాక్స్ తెరిచి సిరంజి తీసి ఒక బాటిల్లోని మందును లాగాడు. కుడి భుజమునకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. మందంతా అతని శరీరంలోకి ఎక్కింది. మందు రక్తం లాగుంది ఎర్రగా. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాల వరకు అతను కదల్లేదు, రంగు మారలేదు. డాక్టర్ దేవానంద్ అతని పక్కే భయ విభ్రాంతుడై కూర్చున్నాడు. అతని తండ్రి విశ్వేశ్వరరావు గారు కూడా వణుకుచున్న శరీరంతో అక్కడే నిలబడున్నాడు. నర్స్ ఏదో మందును అతని శరీరం నిండా వ్రాయిచున్నది. అలాగే 15 నిమిషాలు నిశ్శబ్దంగా అందరూ అతన్నే చూస్తూ కూర్చున్నారు. మరో 5 నిమిషాలైంది. ఏదో మందును డాక్టర్ దయానంద్ గొంతులో పోశాడు, నోరును తెరిపించి. అతను అలాగే చిన్న గుటక వేశాడు. దేవానంద్ కృషిని అక్కడున్న వారంతా గమనిస్తూనే ఉన్నారు. అతని కృషి ఫలించింది. నల్లగా మారిన దయానంద్ మోము యథారూపంలోకొచ్చింది. అప్పుడు మిత్రుణ్ణి పోల్చుకున్నాడు దేవానంద్. దయానంద్ కనులు మెల్లగా తెరిచి దేవానందును చూశాడు. దేవానందును గుర్తించాడు కాబోలు. అతని కళ్ళు మెరిశాయి. అతని నేత్రాలలోనికి ఏదో ప్రకాశవంతమైన జ్యోతి వచ్చినట్లయింది. దయానంద్, నేనురా, నన్ను గుర్తించావా? దేవానంద్కు చేతులెత్తి దండం పెట్టాడు దయానంద్. అదేం పనిరా, నా మిత్రుడు బ్రతికినందుకు ఆ భగవంతునికి నమస్కరిస్తున్నాను మనసులోనే. ప్రేమించిన భార్యా వియోగంలో ప్రాణభీతి లేక ఆత్మహత్యకే పాల్పడ్డానరా. నన్ను మన్నించు. ఆ వియోగంలో ఎవరికైనా అంతే ఉంటుందిరా, అంతేగాని నువ్వేం బాధపడవద్దు. స్నేహితునికి ధైర్యవచనాలు చెప్పాడు డాక్టర్ దేవానంద్. దయానంద్కి ఎలా ఉంది? ఆతృతగా వచ్చి అడిగింది అనురాధ. ఆ సంగతి నీకెలా తెలిసింది? దేవానంద్ ఆమెను ప్రశ్నించాడు. ఎలా ఏముంది? తెనాలి సంగీత విద్వాన్ విశ్వేశ్వరరావు గారి అబ్బాయి దయానందట. భార్య మరణ వార్త వినడంతో ఏదో మందు తాగి చనిపోవడానికి ప్రయత్నించాడు. మన డాక్టర్ దేవానంద్ హాస్పిటల్లోనే ఉన్నాడు. వెరీ డేంజరస్గా ఉన్నదని మా హాస్పిటల్లోనే తెలిసింది. వెంటనే బయలుదేరొచ్చాను. అందుట్లో లేడీ హాస్పిటల్ కదా, అందులోనూ ఆడవారు ఈ వార్తలను అనుకోవడం తప్ప వారికేం పనుంది అక్కడ? ఈ వార్త వారి వల్లనే విని ఇలా పరిగెత్తుకునొచ్చాను. ఆమె త్వరగానే చెప్పింది ఆ విషయాన్ని. ఏం పర్వాలేదు, ఇంకొంచెం ఆలస్యమైతే చేయిమించిపోయేవాడు. ఎలాగో దైవకృప వల్ల మనకు మరలా దక్కాడు. మంచి సాహసమే చేశాడు మనవాడు. మనల్నందరినీ వదిలి తన భార్య వద్దకు వెళ్ళిపోదామని చూశాడు. గట్టివాడే. డాక్టర్ దేవానంద్ మిత్రుడు చేసిన ఘనకార్యాన్ని మరోమారు చెప్పాడు అనురాధతో. దయానంద్, మమ్మల్ందరినీ గాబరా పెడితివి కదా. నీ భార్యను బ్రతికించాలని విశ్వ ప్రయత్నం చేశాను. అయినా ఫలితం దక్కలేదు. వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత తీసుకునొచ్చారు హాస్పిటల్కి మీ అత్తగారు. ఏం చేద్దాం, జరిగిందేదో జరిగింది. మళ్ళీ ఇలాంటి ఘనకార్యాలు చేసావు, మా మీదొట్టే. అనురాధ అనిందానికి దయానంద్ ఆమె వైపు చూసి నవ్వాడు వినయంగా. అప్పటి నుండి ప్రతిరోజు అనురాధ దేవానంద్లు దయానంద్కి ఇంజెక్షన్సు, కావలసిన మెడిసిన్సు స్వస్థత చేకూరేంత వరకు ఇస్తూనే ఉన్నారు. మనిషి కూడా హుషారుగా ఉండేందుకు కావలసిన మెడిసిన్ని వాడుచున్నారు. మిత్రుల ఆదరణలో దయానంద్ కొన్ని దినములకు పూర్తిగా కోలుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరుగాడుచున్నాడు. అతను హుషారుగా ఆనందంగా తిరుగుతుంటే దేవానంద్ అనురాధలెంతో మురిసిపోయారు. దయానంద్ గతము తలిచి వగచిన లాభం లేదు. ప్రస్తుతం ఎలా గడపాలో ఆలోచించుకో. జీవన భ్రమణంలో కష్టసుఖాలు వెన్నంటే వస్తుంటాయి. వానిని మనం లెక్క చేయకూడదు. ఇప్పుడే నగరంలో దోపిడీలు, హత్యలు ఎక్కువగా జరుగుచున్నవి. బిఏ పాస్ అయిన యువకుడు నుంచి ధైర్యవంతుడై పర్సనాలిటీ, హైట్ను కలిగి ఉన్న ఇన్స్పెక్టర్గా వెంటనే తీసుకుంటామని గవర్నమెంట్ ప్రకటించింది. నువ్వందుకు తప్పకుండా సెలెక్ట్ కాగలవు. నాకు ధైర్యం ఉంది. నమ్మికతో ప్రయత్నించు, ఫలితం లభ్యమవుతుంది. అప్లికేషన్ వెంటనే ఫార్వర్డ్ చేయి. దయానంద్కు సలహా ఇచ్చాడు దేవానంద్. అనురాధ కూడా అందుకు ఉత్సాహాన్నిచ్చింది. వారిద్దరి కోరిక ప్రకారం ఒక అప్లికేషన్ పెట్టాడు ఇన్స్పెక్టర్ రాజుకు. ఉదయమే 8 గంటలకి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన లెటర్ అందుకొని కవర్ చించి అందుండి ఒక కాగితమును బయటికి తీసి చదవనారంభించింది మంజులాదేవి. అమ్మా, నేను మీరు కుశలమేనని భావిస్తున్నాను. ఇన్నాళ్ళు పెద్దలైన మీ ఎడ అభిమానముంచి నా జీవిత సుఖాలను విడనాడి ఎండిన మోడు వలె జీవిత గమనాన్ని సాగిస్తూ వచ్చాను. ఇంకా ఈ మోడు బ్రతుకుతో బ్రతకలేను. అందం, చందం, గుణం, సంస్కారం, వినయం, విధేయతలు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఏం ఫలితం? నాకున్నటువంటి లక్షణాలన్నీ కలిగిన సర్వలక్షణ సంపన్నుణ్ణి భర్తగా ఎన్నుకుని అతనినే జీవిత భాగస్వామిని చేసుకుని నా భవిష్యత్ జీవితాన్ని వెన్నెల రాత్రిగా గడిపి ధన్యం చేసుకుందామని నిశ్చయించాను.
నేను నిశ్చయించుకున్న నా జీవిత భాగస్వామి ఇంకెవరో కాదు. నా హృదయంలో సుస్థిరమైన స్థానము సంపాదించిన నా దేవానందే. మీరు అంగీకరించినా లేకపోయినా ఏది ఏమైనా నేనింకా వెనుతిరిగి చూడలేను. మీరు పెండ్లి అవ్వాలని కానీ, పెండ్లి ఆపాలని కానీ, చెడగొట్టాలని కానీ ఇంకెలాంటి ప్రయత్నం చేసినా నా శవాన్నే మీరు చూడవలసి వస్తుంది. జీవితం అంతా ఇలా బ్రహ్మచారిణిగా ఉంటే మీకు సంతోషమా? అదే మీకు ఆనందమా? బాగా ఆలోచించండమ్మా. నా జీవితాన్ని, నన్ను విరబూసిన పూలవనాన్ని నాశనం చేసినట్లు చేస్తారా? నా జీవితాన్ని పూలవనంగా మార్చమ్మా. అది మీరు ఎప్పుడో చేయాల్సింది. ఇంకా నేను ఓపిక వహించి ఉండలేను. ఇదే నా ఏకైక లక్ష్యం. పెద్దలైన మీ ఆశీర్వాద బలం కావాలని ఇన్నాళ్ళు ఆగాను. ఇంకెంత మాత్రం ఆగలేను. మీరు అంగీకరిస్తే సంతోషిస్తాను. మీ ఆశీస్సులతోనే మా వివాహం దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడంతా ఏర్పాటైపోయింది. వెంటనే బయలుదేరండి. ఇట్లు మీ గారాల కూతురు అనురాధ. ఆ ఉత్తరం ఆమె హృదయాన్ని కలిచివేసింది. ఇన్నాళ్ళు తన పంతమే గెలవాలని పట్టుబట్టింది, కానీ శృతి మించిపోయేటట్లుంది. ఆమెకు కాల పరిస్థితులు అర్థమయ్యేప్పటికే ఏదైనా చేస్తే తన కూతురు తనకు దక్కదేమోననే భయం ఆమెను ఆవేశించింది. ఆలస్యమైతే ఏ ముప్పు వాటిల్లగలదోనని భయ ఆందోళన హృదయంతో భర్తను ప్రయాణానికి తొందర చేసింది. ఆ సమయానికై వేచి ఉన్న జయరామరావు గారు వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. అనుకున్నట్లుగానే ఆనాడే మద్రాస్ ట్రైన్ ఎక్కారు దంపతులిరువురు. మద్రాస్ ట్రైన్ అమిత వేగంగా పయనించి వారిని మద్రాసు చేర్చింది. క్షేమంగా మనసు మార్చుకుని వచ్చిన తన తల్లిని గాంచి అనురాధ ఎంతో సంతోషించింది. వారి ఆగమనానికి ఆమె మనసు ఎంతో సంతోషంతో నిట్టూర్చింది. వారి ఇష్ట ప్రకారం పెద్దల సమక్షంలో వివాహ మంటపంలో అనురాధ మెళ్ళో మంగళసూత్రమును 3 ముళ్లతో గట్టిగా కట్టాడు. వధూవరులు ఇరువురు కొంగుముడి వేసుకుని అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణం చేశారు. సమస్త మేళతాళములు కొత్త దంపతుల హృదయాలలోనే మారుమ్రోగిపోవుచుండగా బయటివారు వాయించే వాయిద్యములు వారికి ఏమాత్రం వినిపించలేదు. వారు అభిలషించినట్లుగానే జరిగిపోయింది వారి పెండ్లి. వారి తల్లిదండ్రుల ఇష్టానుసారంగా. హలో దేవానంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యువర్ మ్యారేజ్. కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ అంటూ దయానంద్ ఇన్స్పెక్టర్గా డ్యూటీలో ప్రవేశించి ఆ డ్రెస్లోనే వచ్చి ప్రాణ స్నేహితులైన డాక్టర్ దేవానంద్కు, శ్రీమతి డాక్టర్ అనురాధకు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ సంతోషంగా దేవానంద్ను కరచాలనం చేశాడు. ఆ సమయానికే దయానంద్ కూడా ఇన్స్పెక్టర్గా డ్యూటీలో ప్రవేశించొచ్చుట అతని మిత్రులైన దేవానంద్ మరియు అనురాధలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆనాడు సంతోషంగా విందారగించారు వివాహానికి వచ్చిన ప్రముఖులంతా. అరే రాజా, నిన్ను కాదని అనురాధ ఈ డాక్టర్ గాడిని పెండ్లాడడమేమిందిరా? ఆమెచే నువ్వు ఒకనొకప్పుడు తిరస్కరింపబడిన వాడివే కదూ. నీకన్నా మొనగాడవాడు. చూస్తే ఓ పట్టు పట్టరా, అనుభవిస్తావు ఆనందాన్ని. ఆహా, ఆమెలోనే ఉందిరా అందమంతా. ఒక్క మాటు అలా ముట్టుకొని వదిలిపెడితే మాత్రమేమిరా పురుష లక్షణం అనిపించుకుంటుంది. మద్రాస్ రౌడీగా చలామణి అవుతున్న రాజాను అతని అనుచరుడైన అసిస్టెంట్ రౌడీ రాంబాబు పాత కథను గుర్తు చేసి అతన్ని ఉద్రేకపరిచాడు. అవునరా రాంబాబు, ఈవేళ రాత్రికి వారిరువురు శోభనపు గదిలో ఆనందంగా ఉంటాను. ఈరోజే మన వాళ్ళు కష్టపడి పెద్ద ఆటంబాంబు తయారు చేశారు. దానిని తీసుకెళ్ళి వాళ్ళిరువురు ఆనందంగా ఉండే బంగళాలో పెట్టేసి నిప్పంటించేస్తే ఢామ్ అని పేలి బంగాళతో సహా మృత్యుదేవత నోట్లోకి వెళ్ళిపోతారు. అదేరా నా ప్లాను. మంచి ప్లాన్ వేసావురా బ్రదర్. మద్రాస్ రౌడీ రాజా అంటే హడల్. ఈ మద్రాస్ నగరమంతా ఎక్కడ విన్నా మన పేరే కదరా వినిపిస్తుంది. ఈ నగరంలో మనల్ని ఇంతవరకు వచ్చిన ఇన్స్పెక్టర్లు ఎవరూ పట్టి బంధించివ్వలేదని సరికొత్త ఇన్స్పెక్టర్ని గవర్నమెంట్ పంపించిందిరా ఈ నగరానికి. వాడు చూడటానికి బాగానే ఉన్నాడు. బొద్దుగా, ఎత్తుగా, ఏమ పర్సనాలిటీ ఉందిరా. సినిమా హీరో ఎన్టీ రామారావులా. చూస్తుంటే 10 మందినైనా తన్నేట్లున్నాడు ఒక్కవారే. అసిస్టెంటు రౌడీ రాంబాబు కొత్త ఇన్స్పెక్టర్ విగ్రహాన్ని వర్ణించాడు. ఏడ్చావు వెదవా, వాడు మనల్నేం చేస్తాడ్రా? మన తడాక వాడికింకా తెలియదులే, చూపిస్తాంగా. కొంచెంసేపు నిదానించు. ఏమి నిదానమో ఏమో, వాడిని చూస్తుంటేనే నాకు హడలెత్తిపోవచ్చున్నది. వాడొక గుద్దు గుద్దితే నేను ముందే ప్రాణం వదిలేస్తానేమోనని భయంగా ఉంది వచ్చినప్పటి నుండి. ప్రాణం మీద ఎంత భయంరా నీకు? చస్తే మరలా పుడతావులేరా? చస్తే మళ్ళీ ఎట్లా పుడతాన్రా రాజా? మేం పుట్టిస్తాంగా. ఏమిటి మీరు పుట్టించేది? చచ్చినట్లు పుకారా? మీరు పుట్టియలా ఆ పుకారు?
నా ముఖం వెంటనే పేపర్లో పడదు? అందులో మద్రాస్ ఘరానా దోపిడీ ముఠా నాయకుడు రాజా అసిస్టెంటు రాంబాబు చచ్చాడంటే మాటలేనా? జిత్తుల మారి నక్క అపర శకుని అని నాకు టైటిల్ పెట్టావు కదా, నువ్వే నా ఎత్తులకు మెచ్చుకొని. అలాంటి నేను చేస్తే నా ముఖం పేపర్లోకి ఎక్కదంటావా? మద్రాస్ రౌడీ రాజా అసిస్టెంట్ రాంబాబు తన గొప్పతనాన్ని తనకు తానే చెప్పుకున్నాడు. పడుతుంది పడుతుంది, లే, చీకటి పడుతోంది, ఆటం బాంబు తీసుకొనిరా, డాక్టర్ దేవానంద్ బంగ్లాకు పోదాం. రౌడీ రాజా ముఠా బయలుదేరింది ఆటం బాంబు తీసుకుని. అందరూ చీకటి పడిన తర్వాత బంగళా వెనుక ఉన్న తోటలో ప్రవేశించారు. దాదాపు రాత్రి 10-30 కాలం గడిచిపోయింది. ఆ సమయంలో సర్వసాధారణంగా ఆ ప్రాంతంలో మనుషులెవ్వరూ మసలని మారుమూలది. కొత్త ఇన్స్పెక్టర్ బహు జాగ్రత్తగా డ్యూటీలో ప్రవేశించినప్పటి నుండి విరామం లేకుండా రాత్రింబవళ్ళు మద్రాస్ రౌడీ రాజా ముఠా చేసే అలజడిని రూపుమాపుటకు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ విషయం గుర్తెరింగిన రాజా ముఠావారు ఇన్స్పెక్టర్ దయానంద్ను ఒకవైపు కనిపెడుతూనే వారి పనిని కొనసాగిస్తున్నారు. కొత్త ఇన్స్పెక్టర్ దయానంద్ నిర్విరామంగా గస్తీ తిరుగుచుండుట వల్ల రాజా ముఠావారి దౌర్జన్యాలకు అంతరాయం కలిగింది. వారి ఆట కట్టిందనే చెప్పాలి. వాళ్ళకతను పక్కలో బల్లెమై తిరుగుచున్నందువల్ల వారి పని నిరాటంకంగా కొనసాగుటలేదు. ధనవంతుల ఇనపపెట్టెలు నిండుగా చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. ధనాగారములు కొల్లగొట్టబడటం లేదు. మగువల మంగళసూత్రములు రేవులలో తెంచబడుటలేదు. వారి పతుల వద్ద సంతోషంగా ముచ్చటించుకొనుచు ఇహపర లోకములనే మర్చిపోయి కాలం గడుపుచున్నను వారి బంగళాలు దోచబడటం లేదు. నగరంలో కొంత అలజడి తగ్గిందని కొత్త ఇన్స్పెక్టర్ దయానంద్ను అందరూ ఎంతో కొనియాడుచుండిరి. ఆ పొగడ్తలకే ఉప్పొంగక ఇన్స్పెక్టర్ దయానంద్ తన విద్యుక్త ధర్మమును నిష్కల్మషముగా నెరవేర్చుతూనే ఉన్నాడు. రాత్రులందు అతను కన్నుమూసి ఎరగడు. రౌడీ ముఠాను పట్టి ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఏకైక లక్ష్య సాధనకు అతను నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా అప్పుడప్పుడు రౌడీ రాజా ముఠా తమ దౌర్జన్యాలను చేస్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయం అయింది. మద్రాస్ రౌడీ రాజా ముఠా తన ప్రేమను నిరాకరించినందుకు వెనుకటి కక్షను కడుపులో ఉంచుకొని అనురాధను ఆమె భర్త దేవానంద్ను ఒకేసారి హతమొనరించుటకు ఆనాడు రాత్రి 11 గంటల సమయంలో ఒక ఆటం బాంబును తీసుకుని బంగళా వెనక భాగంలో ఉన్న తోటలో నుండి కదిలారు మెల్లగా. వారు బంగళా వెనకనున్న నీటి గొట్టమును సమీపించారు. చడీ చప్పుడు కాకుండా అసిస్టెంటు రౌడీ రాంబాబు ఆటం బాంబును తీసుకుని మెల్లగా నీటి గొట్టమును పాకుట ప్రారంభించాడు. ఆ నీటి గొట్టంపై పాకి వెళ్ళి అనురాధ దేవానందులు హాయిగా ఆనంద డోలికల్లో ఉర్రూతలూగే సమయంలో వారున్న 2వ అంతస్తులో ఆ ఆటం బాంబును ఒక చోట పెట్టి మెల్లగా క్రిందికి దిగొచ్చాడు అసిస్టెంటు రౌడీ రాంబాబు. అతని నేర్పుకు తతిమ్మ రౌడీలంతా ఎంతో మురిసిపోయారు. మరలా వారంతా తోటలోకొచ్చి ఆటం బాంబు వత్తి చివరి నిప్పుని అంటించారు. అది వెంటనే చురచురా కాలుచూ కాంతిని విరజిమ్ముతూ వెళ్తోంది. అదిగాంచి రౌడీ రాజాముఠ ఆ తోట నుండి పరుగు తీశారు చీకట్లో పడి. ఆ సమయంలో వారు పరిగెత్తినందువల్ల అడుగుల చప్పుడు విన్నాడు ఇన్స్పెక్టర్ దయానంద్. ఆ సమీపంలోనే గస్తీ తిరుగుతూ ఉన్నాడు. ఆ సవ్వడి విని ఇన్స్పెక్టర్ దయానంద్ తన ప్రియమిత్రుని బంగళాలో ఏదైనా చెడు తలపెట్టారేమో అని వెంటనే తోటలో ప్రవేశించాడు. బంగళా వెనుకనున్న ప్రహరీ గోడ దూకి అతను కానిస్టేబుల్స్ని ఇరువుని తీసుకుని తోటలో ప్రవేశించి బంగళా వెనుక భాగాన్ని చేరి పరీక్షించేసరికల్లా తోటలో నుండి ఆటం బాంబు వత్తి చురచురమంటూ కాలుతూ వెళ్తూనే ఉంది. అది గాంచి దయానంద్ వెంటనే మద్రాస్ రౌడీ రాజా ముఠా చేసిన పని అని ఊహించాడు. జరగబోయే ప్రమాదాన్ని కూడా క్షణంలో గుర్తించాడు. వెంటనే ఆ కాలే వత్తిని ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వత్తి ఏమాత్రం ఆగక కాలుకుంటూ నీటి గొట్టాన్ని సమీపించింది. దయానంద్ చేసిన ప్రయత్నమంతా విఫలమైపోయింది. ఆ సమయంలో డాక్టర్ దేవానంద్ అతని సతీమణి అనురాధ ప్రేమ సామ్రాజ్యంలో పరవశమొందుతూ విహరించసాగారు. ఆ రోజు కొరకే ఎంతో ఎదురు చూసిన వారికి ఆ సమయం మధురాతి మధురంగా ఉంది. అందుకే వారు మనోల్లాసంగా ముచ్చటించుకొనుచు మధురానుభూతులు చవిచూడసాగారు. అట్టి మధురమైన వాతావరణంలో మద్రాస్ రౌడీ రాజా ముఠా వారు చేసిన పనిని వారు గుర్తించలేకపోయారు. తన ప్రాణ స్నేహితులు ఇరువురిని రక్షించుటకు తన ప్రాణాన్నైనా అడ్డుపెట్టదలిచాడు ఇన్స్పెక్టర్ దయానంద్. మరో 5 నిమిషాల్లో తన ప్రాణమిత్రులు మరియు తాను ఏమైపోతారో కూడా ఊహించాడు. ఆ ప్రమాదం నుంచి వారిరువురిని కాపాడేందుకు స్థిర నిశ్చయం చేసుకున్నాడు. ప్రాణాలను లెక్కింపక
ఆ వత్తితో పోరాడుతూనే ఉన్నాడు. అతని వెంట ఉన్న ఇరువురు కానిస్టేబుల్సు జరగబోయే ప్రమాదం ఊహించుకుంటూ బీభత్స హృదయంతో తత్తరపడుచున్నారు. వద్దని ఎంత వారించినా వారి మాటలను లెక్క చేయక నీటి గొట్టం మీదుగా వెళ్తూ వెళ్ళి వత్తిని అనుసరించాడు. దేవానంద్ కూడా ఒత్తి కాలుకుంటూ పైకెక్కుతోంది. దయానంద్ అమితగతిని ఆ నీటి గొట్టమును పాకి 2వ అంతస్తులో ప్రవేశించాడు. అతని బుద్ధి సమయానికి బ్రహ్మాండంగా పనిచేసింది. వెంటనే బంగళా దద్దరిల్లేటట్లు అరిచాడు. దేవానంద్, మహాప్రమాదం! రౌడీలు ఆటం బాంబు ఇక్కడ పెట్టారు. వెంటనే క్రిందికి పరిగెత్తండి. ఆలస్యం చేస్తే ప్రమాదంలో చిక్కుకుంటాం. త్వరగా త్వరగా కిందికి పరిగెత్తండి అంటూ దయానంద్ ఎలుగెత్తి కేక వేశాడు. బంగళ దద్దరిల్లుచు ఆ అరుపులు మధుర లోకాలలో విహరించే అనురాధ, దేవానంద్ల చెవుల్లో ప్రతిధ్వనించాయి. వెంటనే వారి హృదయాలు రెండు ఒక్కుమ్మడిగా కంపించాయి. దేవానంద్ జరగబోయే ప్రమాదమును గుర్తెరింగి వెంటనే అనురాధను చేయిపట్టి లాక్కొని 2వ అంతస్తు నుండి పరుగున దిగివచ్చి దూరంగా తప్పుకున్నాడు. ఆ సమయంలోనే ఇన్స్పెక్టర్ దయానంద్ ఆటంబాంబును సమీపించిన వత్తిని గాంచాడు. వణుకుచున్న హృదయంతో వెంటనే అతను అమాంతంగా ఆ బిల్డింగ్ మీద నుండి తోటలోనికి కుప్పించి దుమికాడు. అతను దూకిన మరుక్షణంలోనే 2 అంతస్తుల బంగళా ఢామ్ అంటూ శబ్దం చేయుచు వ్రయ్యలై చెల్లా చెదరైంది. ఆ గంభీర ధ్వనికి మద్రాస్ నగరమంతా కంపించి మారుమోగింది. ఆ 2 అంతస్తుల బంగళా ప్రత్యేకంగా వారిరువురికి శోభనపురాట రాత్రి ఏర్పాటు చేయబడింది. అందుకే వారిరువురు తప్ప మరెవ్వరూ లేరు ఆ బంగళాలో. ఆ కారణం చేత మనుషులెవ్వరికీ ఏ ప్రమాదం వాటిల్లలేదు. దూరంగా తప్పుకున్న అనురాధ, దేవానందులు గడగడ వణుకుతూ శిథిలమైపోయిన బంగళాను మరలా సమీపించారు. తమ ప్రాణాలు కాపాడేందుకు ప్రాణభీతి లేక బాంబు పెట్టబడిన ప్రదేశంలోకి వచ్చి తమక ప్రమాద వార్త అందించిన దయానంద్ కంఠాన్ని వారు పోల్చుకున్నారు. అందుకే తమ ప్రాణాలను రక్షించి తాను ప్రమాదంలో చిక్కుకున్నాడేమో అని వారు భయకంపితులయ్యారు. శిథిలమైపోయిన బంగళా చుట్టూ గాలించసాగారు. తన ప్రాణమిత్రుడైన దయానంద్కై ప్రమాదం నుండి తప్పుకొని బ్రతికిన దయానంద్ దూరంగా పడున్నాడు. కానీ అతనికి స్పృహ రాలేదు. అది గాంచి అనురాధ, దేవానందులకి కంపరమెత్తింది. వారి హృదయాలు రెండు ఒకే మారు కంపించిపోయాయి. అనురాధ, త్వరగా నీళ్ళు పట్టుకురా, దేవానంద్ మిక్కిలి ఆతృతగా చెప్పాడు అనురాధతో. అనురాధ పరుగు తీసింది అక్కడి నుండి అతివేగంగా. 2 సెకండ్లలో నీళ్ల చెంబందుకొని దయానంద్ ముఖంపై నీళ్లు చిలకరించాడు. నీళ్లు ముఖంపై పడగానే ఆ చల్లదనమునకు దయానంద్ కన్నులు తెరిచాడు. భయాందోళన హృదయంతో అనురాధ, దేవానందులను ఆతృతగా గాంచాడు. మీరు బ్రతికి బయటపడతారనుకోలేదు. మీరు ఆ ప్రమాదంలో అసువులను బాశారని నా ఆత్మ పరితపించింది. ఆ తలంపు రాగానే నా శరీరం నుండి ప్రాణాలే ఎగిరి అనంత వాయువులో లీనమైపోయినట్లుగా భావించాను. చనిపోతే మీతోనే చనిపోతాను, బ్రతికితే ఒకవేళ మీతోనే బ్రతుకుతాననుకొని మీకు ఆ వార్త చెప్పి వెంటనే 2వ అంతస్తు నుండి దూకాను. మీరటు నేనిటు ఒకే మారు జరిగింది. అదే క్షణంలో ఒక్కమారే ఆటం బాంబు పేలడం, బిల్డింగ్ వ్రయ్యలవడం జరిగాయి. ఆ దృశ్యాన్ని గాంచి నేలపై పడిన నేను లేవలేకపోయాను. స్పృహ తప్పి నేలపై అలాగే అతుక్కుపోయాను. మీరు వచ్చి నీరు చల్లు వరకు నాకు స్పృహే లేదు. దైవానుగ్రహం వల్ల మీరు బ్రతికారు. నాకెంతో ఆనందదాయకంగా ఉంది అంటూ దయానంద్ వణుకుతున్న గుండెను చేతపుచ్చుకొని వారితో అన్నాడు. ఆ క్షణంలో తమ మిత్రుడు దయానందే లేనిచో దేవానంద్, అనురాధలు ఈ పాటికి హతాశులైపోయేవారే. అనురాధ గడగడ వణుకుతూనే ఉంది. దేవానంద్ హృదయం ఆ బీభత్స సంఘటనకు ఇంకనూ కంపించిపోతూనే ఉంది. దయానంద్, నీ సహాయం మరుపురానిది. మాకు పునర్జన్మ ప్రసాదించావు. మమ్మ మృత్యుకుహరం నుండి బయటకు లాగి ప్రాణదానం చేశావు. నువ్వు మా ప్రాణదాతవు. నీ మరపురాని సహాయానికి కృతజ్ఞతను తెలుపుకుంటున్నాము మనసారా అంటూ ప్రాణమిత్రుని కౌగిలించుకున్నాడు డాక్టర్ దేవానంద్. ఆ ఆదర్శ మిత్రులు 2 హృదయాలు ఎంతగానో సంతసించాయి. ఆ క్షణంలో వారిని గాంచి అనురాధ ఎంతో ముచ్చటపడింది. వణుకుతున్న గుండెను చేత్తో అదిమిపడుతూ ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు బొటబొట రాలాయి. ఆ వార్త విని నగరంలోని వారంతా ఇన్స్పెక్టర్ దయానంద్ ధైర్య సాహసాలెంతో కొనియాడారు. ఆ సంఘటన మద్రాస్ రౌడీ రాజా ముఠాకు కడుపులో చెయ్యి పెట్టి కదిపినట్లయింది. పక్కలో బల్లమైపోయాడు ఈ ఇన్స్పెక్టర్ దయానంద్ అంటూ వారు అతనిపై పగబట్టారు. ఆ క్షణం నుండి డాక్టర్ గారు, మీరు అన్యం పుణ్యం ఎరగని మహాపురుషులు. కాకపోతే ప్రాణ స్నేహితుడిగా ఉండే ఆ ఇన్స్పెక్టర్ దయానందు నిర్దయగా మీకంత అన్యాయం చేస్తుంటే ఊరుకున్నారు. అదే నేనైతేనా
ఈ పాటికి వాడిని మృత్యుదేవుడి వద్దకు పంపించేవాణ్ణి. డాక్టర్ దేవానంద్ ఒక అపరిచితుడైన వ్యక్తి చెప్పిన మాటలకు విభ్రాంతుడై కలవరపడ్డాడు. ఆ అపరిచిత వ్యక్తి మరెవరో కాదు, వారిపై పగబట్టిన మెడ్రాస్ రౌడీ రాజాయే. మారువేషంలో వచ్చి ప్రాణ స్నేహితుల మధ్య కలహాలు రేపి వారిని సర్వనాశనం చెయ్యాలని సంకల్పించి ఆ ప్లాన్ వేశాడు. ఏమిటి నువ్వనేది? ఇన్స్పెక్టర్ దేవానంద్ నాకేం అన్యాయం చేశాడంటున్నావు? డాక్టర్ దేవానంద్ గంభీరంగా ప్రశ్నించాడు. మీకింకా తెలియనే లేదా? వాడు ఉత్త మోసకారి, పైకి బాగానే ఉంటాడు. మీరు వాడిని బాగా నమ్మారు. వాడు పయోముఖ విషకుంభం, తేనె పూసిన కత్తి. వాడు మీరు లేనప్పుడు మధ్యలోనే అసంపూర్తిగా ఆపుచేశాడు ఆ వాక్యాన్ని. దేవానంద్ ఆకలిగొన్న సింహంలా దూకాడు అతని వైపు. లేనప్పుడు ఏమిటో చెప్పు, భయం లేదులే. ఆ పాపపు మాట నా నోటంట రావడం లేదు బాబు. ఏం పర్వాలేదులే చెప్పు, నేను ఏమనలే నిన్ను. ఏం చెప్పమంటారు? అంతా అన్యాయం. ప్రాణ స్నేహితుడు చేసుకున్న మీ భార్య కలిసి ఆడుతున్న ప్రణయ నాటకం. ఏమన్నావు? స్కౌండ్రల్. చెంప చెల్లుమంది చెప్పిన వ్యక్తికి. కెంపు రంగును పులుముకుంది పాపం వాడి ఎడమ చెంప. డాక్టర్ దేవానంద్ నేత్రద్వయంలో కోపం దావానలంలా ప్రజ్వరిల్లింది. ఆ కోప తీవ్రతను ఆపుకోలేకపోయాడు దేవానంద్. కాళ్ల క్రింద అకస్మాత్తుగా భూకంపం సంభవించిన, అగ్నిపర్వతములు సమీపంలో బద్దలైన, 1000 పిడుగులు ఒక్కమారు గంభీర ధ్వని చేస్తూ పడిపోయిన, ఈషన్ మాత్రమైనా చలించని అతని హృదయం ఆ మాట వినగానే ఒక్కమారు కంపించిపోయింది. మూర్ఖుడా, ఇప్పుడు వాగినట్లు ఇంకెప్పుడైనా ఎక్కడైనా వాగావా ప్రాణాలు తీసేస్తా, జాగ్రత్త. మచ్చలేని మాణిక్యమైన నా భార్యకు, ప్రాణప్రదమైన నా స్నేహితుడికి పాపానంటగడతావా? అది నేను నమ్ముతాననే తలంచావా? వెళ్ళు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగావో ఒళ్ళు హూనం చేస్తాను. ఎవరి వద్దెలా మాట్లాడాలో నేర్చుకుని వెళ్ళు అంటూ గద్దించాడు. మెడ్రాస్ రౌడీ రాజాకు తీవ్రమైన కోపం వచ్చింది. ఆ సమయంలో అతను కోపావేశంతోనే మాట్లాడాడు తీవ్రాతి తీవ్రంగా. డాక్టర్, మీరు నా మాట విని తొందరే పడ్డారు. నిదానంగా ఆలోచిస్తే నేను చెప్పిందే నిజమని తేలుతుంది. నా మాటలు ఇప్పుడు మీకు మహా కోపాన్నే కలిగించవచ్చు. అది నాకు మొట్టమొదటే తెలుసు. కానీ ఏం చేస్తాను? మీపై నాకున్న అభిమానం చేత చెప్పక తప్పలేదు. బాగా ఆలోచించండి. నా మాటల్ని తర్వాత అయినా తొందరపడి చెప్పినందుకు మన్నించండి. వెళ్ళొస్తా అంటూ రౌడీ రాజా చెంపను తడుముకుంటూ చకచక వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. డాక్టర్ దేవానంద్ అతను వెళ్ళిన వైపు గర్జించి మీదకు దూకే సింహంలా చూశాడు. ఇంకక్కడ క్షణం మాత్రమైనా నిలవలేకపోయాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. అతడు నా మాటలు చిత్రవద చేశాయి. అతని తల వయ్యలైనట్లుంది. మనసు విచార సాగరంలో మునిగిపోయింది. ఆ మాటలు విన్నప్పటి నుంచి ఆనాటి నుండి ఎంత సంతోషంగా ఉందామని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతను ఆ కఠోర మాటల్ని మర్చిపోదామన్నా మరవలేకున్నాడు. అనుక్షణం ఆ మాటలే దేవానంద్ చెవులో ప్రతిధ్వనింపసాగాయి. అప్పుడప్పుడు అనురాధ అడుగుతూనే ఉంది, ఏమిటండి అదో మాదిరిగా ఉంటున్నారు? మనసు బాగోలేదా? వై ఆర్ యూ ఫీలింగ్ సో మచ్? ప్లీజ్ టెల్ మీ అంటూ. నో ఐ కెనాట్ ఫీల్ మై డియర్ అను. ఏం అలా అడిగావు? నేను సంతోషంగానే ఉన్నాను. ఏదో ఈ మధ్య మనసు బాగుండటం లేదు. కారణం ఏమిటి? ఆ కారణం నాకే అంతుపట్టడం లేదు. నీకేం చెప్పను? అలా పొద్దస్తమానం అనవసరంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే మనసు ఎలా ఆనందంగా ఉంటుంది? ఒక్క నిమిషమైనా మీరు ఈ మధ్య సంతోషంగా ఉంటున్నారా? మనసు బాగోలేకపోతే 4 రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోండి. మనసు అదే బాగుపడుతుంది. ప్లీజ్. అనురాధ దేవానంద్కు సలహా ఇచ్చింది బ్రతిమాలుతూ. నో ప్లీజ్, యూ డోంట్ థింక్ లైక్ దట్. నాకు విశ్రాంతి అవసరం లేదు. 24 hours బిజీలో ఉంటేనే నా ఆరోగ్యం బాగుపడుతుంది. అంతే తప్ప వేరే మార్గం లేదు. దేవానంద్ సమయానుకూలంగా మాట్లాడాడు భార్య అనురాధతో. తన మనసులోని బాధనంతా అణిచివేసుకున్నాడు. తనెంత బాధపడినా తనలోని బాధకు కారణమైన ఆ కఠోర వాక్యాలను భార్య అనురాధకు చెప్పి ఆమె మనసును కష్టపెట్టదలుచుకోలేదు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. అతని మనోవ్యధను అతనిలోనే అణిచివేసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు దేవానంద్. ఇన్స్పెక్టర్ దయానంద్ సోదర భావంతో తరచూ దేవానంద్ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఒకానొకప్పుడు తన కష్టాలను ఆదుకుని తనకు సహకరించిన అనురాధపై దయానంద్కి ఎనలేని సోదరభావం అభివృద్ధి చెందుతూనే ఉంది. అనురాధ కూడా దయానంద్తో నిష్కల్మషంగా మిత్రవాత్సల్యంతో మాట్లాడుతూనే ఉంటుంది. దేవానంద్ హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళగానే అనురాధ తనకంటే ముందుగానే వచ్చి దయానంద్తో ముచ్చటిస్తూ
నవ్వుకుంటూ ఉండటం 4-5 సార్లు కండ్లారా చూశాడు. వాళ్ళిరువురు ఎంతో స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ నవ్వుకోవటం గమనించిన దేవానంద్ హృదయం బాధపడకపోలేదు. అతనిలోని బాధను వారి ముందు బయటపెట్టలేదు. ఎంతో సరదాగా తిరిగే దేవానంద్ అంత హుషారుగా తిరగలేకపోతున్నాడు ఆ మాట చెవిన పడినప్పటి నుండి. అందుకే చెప్పుడు మాటలు ఎంతైనా చేస్తాయే అంటారంతా. చెప్పుడు మాటలు వింటే చెడుట తథ్యం. కానీ ఆ మాటల మాధుర్యం మానవులని అంత విశాలంగా ఆలోచించనీయవు. మనసులో ఎంత బాధపడుతున్నా అతనిలోని ప్రేమ అతని అనుమాన పిశాచాన్ని అణిచివేసింది. కొన్ని రోజులైన తర్వాత మామూలుగానే ఉంటున్నాడు అమితోత్సాహంగా. కానీ ఒక మారు అనుమానానికి అలవాటు పడిన మనసు ఆ త్రోవనే నడవక మానదు. ఆ త్రోవనే నడిచింది దేవానంద్ మనస్సు. అంతగా ప్రేమించిన అతని మనస్సులో అనుమాన తుఫాను చెలరేగింది చెప్పుడు మాటల ప్రభావం వల్ల. ఆ విధంగా అతని అనుమానం దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంది అతని మనస్సులో. ఒకనాడు బయటపడింది అతని అనుమాన పిశాచం. పెను తుఫాను మ్రోతతో తీవ్రాతి తీవ్రంగా ఉగ్రరూపం దాలుస్తూ దయానంద్ సోదరభావంతో అనురాధ చేతికి బంగారు గాజును తొడుగుతున్నాడు తన ఆత్మసంతృప్తికి కోసం. వద్దులే దయానంద్, ఏదో నా చేతనైంది కాబట్టి 500 నీకు సమయానికి ఇచ్చి నీ కష్టాల్లో ఆదుకున్నాను. అంత మాత్రమునకే మరలా ఇలా నీ రుణాన్ని తీర్చుకోదలిచావా? మనలో మనకు రుణాలు అప్పులు ఇచ్చిపుచ్చుకోవడాలెందుకు? అనురాధ ఆ బంగారు గాజును వద్దని వారించింది. ఆహా, అలా అనొద్దు. నేను కన్న తల్లిని, సోదరి సోదరులను వారి ప్రేమాభిమానములకు నోచుకోలేకపోయాను. నాకు నీపై ఎనలేని సోదరభావం ఏర్పడింది. నిన్ను చూస్తే నాకు ఒక సోదరి ఉందనే భావించి సంతసిస్తున్నాను. ఆ సోదర ప్రేమతోనే నీకు బంగారు గాజును నా ప్రేమ చిహ్నంగా తొడుగుతున్నాను. కాదంటే నా మనసు నొచ్చుకుంటుంది. అతని మాటల్ని జాలితో నిండిన ఆమె మనసు కాదనలేకపోయింది. సరే, నీ ఇష్టం అంది విశాల హృదయంతో. ఆమె ఇష్టపూర్తిగానే నవ్వుకుంటూ దయానంద్తో బంగారు గాజు తొడిగించుకుంది. వారిరువురి ముఖాలు రెండు అప్పుడు సోదరభావంతో వికసించాయి. చిరునవ్వు వారి ముఖాలలో చిందులు వేసింది. అట్టి తరుణంలోనే ప్రవేశించాడు దేవానంద్. వారిరువురిని గాంచుతూ ఆ దృశ్యాన్ని గాంచగానే అతనిలోని అనుమానం స్థిరపరచుకున్నాడు. అపరిచిత వ్యక్తి చెప్పింది నిజమేననుకున్నాడు. అతనిలోని ఆవేశాన్ని అణచలేకపోయాడు దేవానంద్. ఆ క్షణం కనులు ఎర్రబడ్డాయి. వెంటనే మహోగ్ర రూపుడై వారిని సమీపించాడు. అనురాధను బర్రున లాగాడు తన దగ్గరికి కోపావేశంతో. రాస్కెల్, ఎన్నాళ్ళ నుండి ఇతరులు చెప్పే మాటలు అబద్ధమని నమ్మాను. నువ్వు ప్రాణ స్నేహితుడివిగా ఉండి నాకే అన్యాయం తలపెట్టావా? నా భార్య వద్ద మంచి పేరు సంపాదించి ఆమె హృదయంలో చోటును సంపాదించుటకే ఇన్ని ప్రయత్నాలు చేసావన్నమాట. నీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. నువ్వు మిత్రద్రోహివి. ప్రేమతో పాలు పోసినంత మాత్రమున విషనాగు కాటువేయకుండా మానుతుందా? నువ్వు అంతే చేశావు. ముందిక్కడి నుండి నడు. దేవానంద్ హృదయం నుండి అనుమాన పిశాచం తాండవమాడుతూ బయల్పడిందా క్షణమే. ఆ మాటలకు అనురాధ, దయానంద్లు నిర్విణ్ణులైపోయారు. వారి ఎదుట భూకంపం వచ్చినంత పనైంది. ఆ కఠోర మాటల్ని సహించలేకపోయారు. ఏమీ మాట్లాడాలో దయానంద్కి తోచలేదు. దేవానంద్, ఏమిట్రా నువ్వనేది? నేను నీ ప్రాణ స్నేహితుణ్ణిరా. నన్నే అంత మాటలంటావురా? నేను మిత్రద్రోహినా? ప్రాణ స్నేహితుడివైన నీకు నేనేం అన్యాయం చేస్తున్నాన్రా? నువ్వేనా ఈ మాటలనేది? పరమ పవిత్రురాలైన అనురాధ పైన నింద వేయడానికి నీకెలా మనసొప్పిందిరా? దేవానంద్, నా కన్న తల్లిని ఎడబాసిన నేను నా మాతృమూర్తిని అనురాధలో చూస్తున్నాన్రా. నా తోటి సహోదరి నాకు లేదు. అలాంటి ప్రేమను అనురాధ పలుకుల ద్వారా, ఆమె ఆదరణ ద్వారా తీర్చుకుంటున్నాన్రా. మమ్మల్ని ఇంతటి నీచాతి నీచంగా చూడటానికి నీకెలా మనసొప్పిందిరా? మమ్మల్ని ఇంతవరకే అర్థం చేసుకున్నావా? దయానంద్ కళ్ళ నుండి శోకపుటేరులు దుమికాయి. అతని హృదయం ఆ మాటలు విన్నంతనే పగిలి వయ్యలైంది. నీ మాటలు నేనింకా నమ్ముతాననుకున్నావా? నేను విన్నది చూసింది అంతా నిజం. నువ్వు వేరే నాకేమీ ఉపోద్ఘాతం చెప్పనవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుండి కదులు, లేదా మెడబట్టి గెంటిస్తా. దేవానంద్ హుంకరించాడు దయానంద్ వైపు సింహంలా చూస్తూ. దేవానంద్, నీలో అనుమాన పిశాచం ప్రవేశించిందిరా. ఆ పిశాచం నీ సర్వనాశనానికే దారితీస్తుందని తెలుసుకో. డోంట్ టాక్, యు గెట్ అవుట్ ఫస్ట్ ఫ్రమ్ హియర్. దేవానంద్ కోపావేశంతో గర్జించాడు. సరే, వెళ్తాను. తర్వాత పశ్చాత్తాపపడేది నువ్వే అంటూ దయానంద్ మహాకోపంతో వెళ్ళిపోయాడు. ఏమిటండి, ప్రాణప్రదంగా ప్రేమించిన మీరే నన్ను శంకిస్తారా? ప్రాణాలనైనా లెక్కించక తోడ్పడే ప్రాణమిత్రుడినే అనుమాన దృష్టితో గాంచి అనవసరంగా తూలనాడి అతని మనసుని గాయపరిచి ఇంటి నుండి బయటికి గెంటేస్తారా?
ఈ పని మీరేనా చేసింది, లేక మీ రూపంలోనున్న మరో వ్యక్తి అని నాకు అనుమానం కలుగుచున్నది. లేదు, నా భర్త నన్నెప్పుడు ఆ దృష్టితో చూడడు. ఏదో పిశాచం మిమ్మావరించింది. నా భర్తే ఇలా మారిపోతే నేను ఇంక బ్రతకగలనా? ప్రాణమిత్రుడు ఎంత బాధపడిపోయాడో. అతను చేసిన మేలుకు మనమిచ్చే బహుమానం ఇదేనా? ఏమిటండి, ఈరోజు ఎందుకిలా మీరు మారిపోయారు? అయ్యో, ఏం మాట్లాడారో తెలిసే మాట్లాడారా మీరు? పగిలి బద్దలైపోయే నా హృదయంతో ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానా అని బాధగా ఉందండి, బాధగా ఉంది. మీ నోటి వెంట అలాంటి మాటలు విన్న నేను ఇంకా జీవోత్సవంలా ఎందుకు బ్రతికి ఉన్నానా అని నా తల పగిలిపోతోంది నా తల పగిలిపోతోంది. దేవానంద్ శోకదేవతగా మారిన అనురాధను ఇంక చూడలేకపోయాడు. అక్కడి నుండి మారు మాట్లాడకుండా తలను చేతపట్టుకొని మరో గదిలోకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి వారి ఇంట్లో శోకదేవత ప్రతిష్ఠించుకుంది. ఆనందానికి ఆలవాలమైన ఆ ఇల్లు దుఃఖ సముద్ర తరంగాలలో తేలియాడింది. అనుదినం ఆ ఇంట్లో రంపపు కోత ప్రారంభమైంది. దినదినం దావాలనంలాగా ప్రజ్వరిల్లుచున్న ఆ బాధను అనురాధ భరించలేకపోయింది. అనుమానించిన భర్త అనురాగాన్ని అందించగలడా? దేవానంద్ అనురాధను కొట్టలేదు, ఆమెను దూషించనూ లేదు. అనుమానంతో స్నేహితుణ్ణే అవమానపరిచి బయటికి గెంటాడు నిర్దయగా. అదే అనురాధను బాధింపజేసింది. అతను ఆమెతో అంత ప్రేమగా గడపడం లేదు. భర్త అనురాగానికి దూరమైన మగువ బ్రతికి ఉండియు లాభమేమీ లేదు. అదే ఆలోచించుకుంది అనురాధ. ఒకనాడు దేవానంద్కు ఒక ఉత్తరం రాసి పడక గదిలో బెడ్పై నుంచి భర్తకు దూరమైంది అనురాధ. ఎచటికో బయలుదేరింది బ్రతుకుపై ఇచ్చవీడి. మెడ్రాస్ మహానగరంలో పడి వెళుతోంది ఒంటరిగా. ఆమె దురదృష్టవశాత్తు మెడ్రాస్ రౌడీ రాజాముఠా చేతిలో చిక్కింది తలవని తలంపుగా. అరే పాపం, అబలరా, ఈమెపై మన కక్ష తీర్చుకుంటే ఫలితమేమిటి? పోనీ చంపుదామంటే స్త్రీహత్య మహాపాతకం. అమ్మో, మనం పాపకోపంలో పడిపోతాం. ఎంత పాపాత్ములమైనా మనకు కూడా పాపభీతి చాలా మంచిదిరోయ్. రాజా, కొంచెం ఆలోచించు. చచ, నీ పేరే పిరికి రాంబాబురా. మంచి అసిస్టెంట్వే దొరికావు. అయితే నీ మాటే వింటాను. కానీ ఈమె వల్ల మనం ఆ డాక్టర్ దేవానంద్ దగ్గర నుంచి కనీసం 10,000 గుంజాలిరా. కత్తికి పదును పెడుతూ అన్నాడు రౌడీ రాజా. ఎట్లా గుంజుతావురా? నీ ముఖం వాడిస్తాడా అంత తేలిగ్గా? ఎందుకు ఇవ్వడ్రా? ఎలా ఇవ్వడో నేను చూస్తావేరా. నా ఐడియా చూడు. మెడ్రాస్ రౌడీ రాజా ప్లాన్ వేస్తే అది ఫలించాల్సిందే. రౌడీ రాజా విరగబడి నవ్వాడు. హాల్ అంతా ప్రతిధ్వనించిందా నవ్వు. భయకంపిత హృదయంతో వారి మాటలు వింటోంది అనురాధ. దేవానంద్ హాస్పిటల్ నుండి 4 గంటల అనంతరం ఇంటికొచ్చాడు. అనురాధ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ పక్క ఇండ్లకు వెళ్ళిందేమోనని వారి ఇంట్లకు వెళ్ళి అనురాధ కనిపించిందా అని అడిగాడు. కానీ ఆమె జాడే వారికి తెలియదని చెప్పారు. అతని హృదయంలో భయం చెలరేగింది. ఇల్లంతా మళ్ళీ ఒక మారు గాలించాడు. అనురాధ, అనురాధ అంటూ ఇల్లంతా ప్రతిధ్వనించే విధంగా ఎలుగెత్తి పిలిచాడు. కానీ ఫలితం శూన్యం. అతని మనసులో భయం కలగనారంభించింది. తానన్న మాటలకు భరించలేక మానవతి అయిన అనురాధ ఎటు వెళ్ళిందోనని భయ విభ్రాంతుడయ్యాడు. చిన్న కారు వేసుకొని మెడ్రాస్ నగరమంతా గాలించాడు. ఎక్కడా అనురాధ జాడ తెలియలేదు. అంత మహానగరంలో ఒక మనిషిని గుర్తించడానికి వశమవుతుందా? రాత్రి 10 గంటల వరకు గాలించాడు విసుగు లేకుండా. నిరాశాపూరిత హృదయంతో తిరిగింటికొచ్చాడు. అతని ఆత్మారాముడు అతనిని నిందించాడు. ఛే, నువ్వు ఒక మానవుడివేనా? అతని ఆత్మారాముడు అతని ఎదుటే నిలబడి ప్రశ్నించిన మొదటి ప్రశ్న అది. ఏం, ఎందుకు కాదు? ఆహా, నువ్వు మంచి మనసు కలిగిన మానవుడివి కాదు. నువ్వు కుటిలుడివి. నీది కుటిలపు బుద్ధి. నీలో అనుమాన పిశాచం తాండవమాడి అనుపమానంగా ప్రేమించే అర్ధాంగిని దూరం చేసింది. ప్రాణం కన్నా మిన్నయైన మిత్రుణ్ణి తూలనాడి బయటికి తరిమావు. నీలో మానవత్వం నశించింది. నువ్వు మానవుడివి కావు. ఆత్మారాముడు పరిహసించాడు దేవానంద్ని. అయితే నేను అనవసరంగా నా భార్యని అనుమానించానంటావా? ఎదురు ప్రశ్న వేశాడు దేవానంద్ ఆత్మారాముడిని. పరుల మాటలు నమ్మి పాడైపోతున్నావు నువ్వు. నీ భార్య నిష్కల్మషమైనది. ఆమె శీలవతి, గుణవతి. అలాంటి దాన్ని అనుమానిస్తావా? నీకు ప్రాణదాత అయిన స్నేహితుణ్ణి అనుమానించి అవమానపరుస్తావా? నువ్వు బాగా చదువుకున్న వాడివి, కానీ ఇవేం తెలివి తక్కువ పనులు? నీ నుండి స్వార్థపరత్వం, నీచత్వం, ఈర్ష, ద్వేషాలు, అనుమాన పిశాచం ఎప్పుడు వైదొలిగిపోతాయో అప్పుడే నువ్వు నిజమైన మానవుడవవుతావు. బాగా ఆలోచించు. నువ్వు చేసింది తప్పు.
అంటూ దేవానంద్ ఆత్మారాముడు అతను చేసిన తప్పును తెలియచేశాడు. ఆ దెబ్బతో అతని బుర్ర తిరిగిపోయింది. ఆ ఆలోచనలో మంచంపైనే తల తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో అతని చేతికి అనురాధ రాసి ఉంచిన కాగితం తగిలింది. ఆతృతగా దానిని తీసి చదవనారంభించాడు. నా ప్రియమైన దేవ్, నువ్వు నన్ను మనసారా ప్రేమించావు. కొన్నాళ్ళు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నిమిషమైనా నన్నెడబాసి ఉండని మీరే నన్ను అనుమానించారు. అది మీ తప్పు కాదు. మీకెవరో అనుమానాన్ని కలిగించారు. ఆ మాటలే మీరు నమ్మారు. ఒక్కొక్క సమయంలో ప్రేమ ఉన్న చోటనే అనుమానం కూడా ఉంటుందంటారు. ఇనుప పెట్టె నిండా డబ్బులుంటే నిద్ర పట్టనట్లు మీకిది సహజంగా పుట్టిన అనుమానం కాదు. ఎవరో ఓర్వలేని వారు మీలో ఈ అనుమానాన్ని రేకెత్తించారు. మీ హృదయంలో స్థానాన్ని కోల్పోయాను అప్పట్నుండే. అందుకే నేనిప్పుడు మీ నుండి దూరం అవుతున్నాను. మీరు ఆనందంగా ఉంటే నాకంతే చాలు. మీ ఆనందాన్ని ఆశించే నేనిలా ధైర్యం చేసి ఇంటి నుండి వెడలిపోవచ్చున్నాను. ఎక్కడికో నాకే తెలియదు. క్షమించండి. సెలవు. ఇట్లు మీ అభాగ్య చరణదాసి అనురాధ. ఆ ఉత్తరాన్ని చదివి అతని హృదయం కుతకుతమని ఉడికింది. అతనిని పట్టి పీడించిన అనుమాన పిశాచి అతని నుండి వైదొలగింది. మనసారా ప్రేమించిన అతను ఆ కొద్ది క్షణాల ఎడబాటుని సహించలేకపోయాడు. ఏదో తొందరపడినందుకు ఎంతో విచారించనారంభించాడు. అలా అతను ఇస్తూ ఉండేసరికి పక్కనే ఉన్న ఫోన్ గణగణమని మోగింది. ఎవరా ఇప్పుడు ఫోన్ చేసేది అనుకొని అతడు ఒక మారు ఆలోచించాడు. మంచం మీద నుండి లేచాడు. ఫోన్ వద్దకు వెళ్ళి రిసీవర్ ఎత్తాడు అయిష్టంగానే. హలో, ఎవరు మాట్లాడేది? దేవానంద్ అడిగాడు. మేమెవరైతే నీకెందుకు? నీ భార్య అనురాధ మా చేతిలో చిక్కింది. అర్ధగంటలో ఇక్కడికొచ్చి మాకు 10,000 రూపాయలు ఇచ్చి నీ భార్యను ఇష్టమైతే విడిపించుకొని పోవచ్చు, లేదా ఆమెను మా ఇష్టం వచ్చినట్లు చేయుటకు మేము నిశ్చయించుకున్నాం. పెళ్ళాం కావలసిన వాడివైతే ఆలస్యం చేయక త్వరగా రా. టైం దాటిందా నీ భార్య నీకు దక్కదు. ఇది మా హెచ్చరిక. అవతల నుండి వినిపించింది ఆ హెచ్చరిక దేవానంద్కి. మీరెక్కడ ఉన్నారు ఇప్పుడు? నన్నెక్కడికి రమ్మంటారు? వణుకుచున్న కంఠంతో దేవానంద్ అడిగాడు. మేమిప్పుడు తేనాంపేటలో పాడుబడిన శివాలయంలో తప్పనిసరిగా ఉంటాం. నీ భార్య కూడా మా వద్దే ఉంటుంది. నీ భార్య నీకు కావలసి ఉంటే మేము చెప్పినట్లు చేయి. ఇప్పుడు 11:30 నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు అక్కడికి వస్తే మేము మా డబ్బును తీసుకుని నీ భార్యను నీకు అప్పచెప్పగలం. మా మాటల్ని నువ్వు నమ్మొచ్చు. ఇందులో మోసం ఏమాత్రం లేదు. త్వరగా రావాలి. పోలీసులకు తెలియపరచాలని ప్రయత్నించావా? నీ భార్య నీకు దక్కదు. జాగ్రత్త. అవతల నుండి రిసీవర్ పెట్టేసినట్లు వినిపించింది. దేవానంద్కు కంపరమెత్తింది. అనవసరంగా అనుమానించినందుకు ఇన్ని ఇక్కట్లు అనుభవించాల్సి వచ్చిందని ఎంతో విచారపడ్డాడు. త్వరగా 10,000 రూపాయలు ఇనుప పెట్టె నుండి బయటకు తీశాడు. బ్యాగ్లో పెట్టుకుని చిన్న కారులో ఎక్కి తేనాంపేటకు పోనిచ్చాడు. పాడుబడిన శివాలయంలో ప్రవేశించాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దేవానంద్ మొండి ధైర్యంగా తన భార్యపై ఉండే అనురాగంతో రౌడీ ముఠ శివాలయం గోడల మాటున దాగి ఉన్నారు. బజార్లోని ఎలక్ట్రిక్ స్తంభాలకు వేలాడుతున్న బల్బుల నుండి కొంచెం కొంచెంగా పడుతోంది శివాలయంలో వెలుతురు. ఆ వెలుతురులో అనురాధ అతనికి మసకగా కనిపించింది. అను అంటూ ఆమెను సమీపించాడు దేవానంద్. ఆ సమయంలోనే శివాలయం గోడల మాటున దాగి ఉన్న రౌడీలంతా వచ్చి గబాల్న దేవానంద్ చేతిలోని బ్యాగ్ని లాక్కున్నారు. దేవానంద్ వెంటనే తన ప్యాంటు జేబులో నుండి పిస్టల్ తీసి పేల్చాడు. రౌడీ ముఠాలోని వాడొకడు ఆ దెబ్బతో పరలోక యాత్రకు పయనమయ్యాడు. వెంటనే దేవానంద్ అనురాధను లాక్కొని శివాలయంలో మూలన నక్కున్నాడు. ఆ చీకట్లో రౌడీలు పిస్టల్స్ని ఇష్టం వచ్చినట్లు పేల్చారు. దేవానంద్కు తగలనే ఉద్దేశంతో. కానీ దేవానంద్ తేలిగ్గా తప్పుకున్నాడు. వారి పిస్టల్స్లో గుండ్లన్నీ ఖాళీ అయ్యేంత వరకు తన పిస్టల్ని దేవానంద్ పేల్చలేదు. శివాలయంలో శివుని పక్కన చేరాడు. వాళ్ల పిస్టల్స్లోని గుండ్లన్నీ అయిపోయాయి. దేవానంద్ అది గ్రహించి వారినందరినీ బెదిరించాడు తన పిస్టల్తో. వారంతా చెయ్యునది చేతులు పైకెత్తారు. వెనక నుండి ఒక రౌడీ దేవానంద్ చేతిలోని పిస్టల్ని ఎగరగొట్టాడు. అది చీకట్లో ఎక్కడో పడిపోయింది. రౌడీలు అనురాధను మరలా లాక్కొని పోవడం మొదలుపెట్టారు. దేవానంద్ వారిని తన భుజబలంతో ఎదిరించాడు. అంతమంది రౌడీలను దేవానంద్ మిక్కిలి పౌరుషంతో పోరాడుతున్నాడు. ఆ సమయంలో అదే తరుణంలో గస్తీ తిరుగుచున్న దయానంద్ తన పోలీస్ పరివారంతో ఆ గలాటా గమనించి అక్కడికొచ్చాడు. రౌడీలను పిస్టల్తో బెదిరించాడు. దయానంద్ పిస్టల్ను ఎప్పుడైతే పేల్చాడో రౌడీలంతా చేతులు పైకెత్తారు.
దేవానంద్కు తన ప్రాణాపాయ సమయంలో తలవని తలంపుగా వచ్చి రౌడీల మధ్య చనిపోయే దుస్థితి కలగనీయకుండా కాపాడిన దయానంద్పై అమితమైన వాత్సల్యం కలిగింది. అనురాధ దేవానంద్ పక్కకు చేరింది. రౌడీలందరినీ పిస్టల్తో బెదిరిస్తూ వ్యాన్లోనికి ఎక్కించాడు ఇన్స్పెక్టర్ దయానంద్. పోలీసులు తుపాకులతో రౌడీలకు ఎదురుగా నిల్చొని వ్యాన్లో టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లాకప్ చేశారు. వెంటనే ఇక పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళిన తర్వాత దేవానంద్ మిత్రవాత్సల్యంతో ఇన్స్పెక్టర్ దయానంద్ని సమీపించాడు. దయానంద్, నన్ను క్షమించు. ప్రాణ స్నేహితుడైన నిన్ను, పవిత్రురాలైన అనురాధను ఇతరుల మాటలు విని అనుమానించి చివరికి మీ నిష్కల్మష హృదయాలను అర్థం చేసుకొని నన్ను నేనే నిందించుకున్నాను. నా తప్పు మన్నించు. నిన్ను అనరాని మాటలన్నాను. అందుకు నేనెంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాను. నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. మిమ్ము అవమానించి తర్వాత నేనెంతో బాధపడ్డాను. నా తప్పు నేనే తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపపడ్డాను. 2 మారులు మా ప్రాణాలు కాపాడావు. సమయానికి మీరు రాకపోతే ఆ 2 మారులు నేను బ్రతికి బయటపడలేను. ఆపద్బాంధవుడిలా సమయానికి వచ్చి కాపాడావు. నీ మేలు మరువలేనిది. మన్నించు దయానంద్. మీ ఇరువురిని నీచాతి నీచంగా అనుమానించినందుకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు చక్కని గుణపాఠమైంది. ఇంకెప్పుడు అలాంటి నీచుల మాటలు విని విశాలహృదయులైన మిమ్ములను అలాంటి నీచభావంతో చూడను. నేను పరివర్తన చెందాను. నన్ను మన్నించు దయానంద్. డాక్టర్ దేవానంద్ ఇన్స్పెక్టర్ దయానంద్ను చేతులు పట్టి బ్రతిమాలాడు దీనాతి దీనంగా. దయానంద్ హృదయం కరిగింది అతని మనోపరివర్తనకు. వెంటనే అతనిలో మిత్రవాత్సల్యం పొంగింది. దేవానంద్ భుజంపై ప్రియంగా చేతిని వేశాడు. అదేంటోయ్ దేవానంద్, ఇందులో పరాయి వాళ్ళెవ్వరూ, అంతా మనమే కదా. మనలో మనకేం పట్టింపులు లేవులే. జరిగిందంతా మర్చిపో. చేసిన తప్పులను తెలుసుకొని మారి మానవుడైతే చాలు, అందరూ సంతసిస్తారు. ఇన్స్పెక్టర్ దయానంద్ మిత్రునికి నచ్చజెప్పాడు. ఆ మాటలకు డాక్టర్ దేవానంద్ కొంత సంతృప్తి చెందాడు. ప్రియమిత్రులిరువురు ఒక్కమారు గాఢంగా కౌగిలించుకున్నారు. పరమ సంతోషంగా. వెళ్ళొస్తాం. ఉదయం సంతోష చిహ్నంగా గొప్ప విందు ఏర్పాటు చేస్తాను. నువ్వు తప్పకుండా రావాలి. దేవానంద్ దయానంద్ భుజంపై చేతిని వేసి తడుతూ అన్నాడు. ఆప్యాయంగా ప్రాణమిత్రులిరువురు ఒకరినొకరు ప్రియమారా గాంచుతూ సంతోషంగా నవ్వుకున్నారు. ఆ మిత్రుల ఆదర్శ మిత్రత్వాన్ని గాంచి అనురాధ ఆనందించింది. జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. ఆ సుడులలో పడిపోకుండా మానవుడైన వాడు తెలివిగా మసులుకోవాలి. జీవితం ఎప్పుడూ ఒకే మాదిరిగా నడుస్తూ ఉండదు. కొన్నాళ్ళు సుఖాలు, మరికొన్నాళ్ళు కష్టాలు వస్తూ ఉంటాయి. అదే జీవన భ్రమణం. దాని మహత్యం తెలుసుకుని దానికి అనుగుణ్యంగా నడుచుకున్నవాడే నిజమైన మానవుడు. ఆ గుణపాఠాన్ని డాక్టర్ దేవానంద్ నేర్చుకున్నాడు. చిత్తశుద్ధితో అతను నిజాన్ని అవలోకించాడు. అనుభవంతో అతనిలో మార్పుకు ఇన్స్పెక్టర్ దయానంద్ ఎంతో సంతోషించాడు. డాక్టర్ దేవానంద్ అనురాధలు తమ కారులో బయలుదేరారు. స్వంత ఇంటికి మధురానురాగంతో. సమాప్తం. జీవన భ్రమణం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.